హాయ్ అండి. సమ్మర్ పేరెంటింగ్ టిప్స్ 7వ రోజు 7వ టిప్. చాలామంది ఎవరి పిల్లలైతే టీనేజర్స్గా ఉన్నారో, అంటే 13 నుంచి 19 ఇయర్స్ మధ్యలో పిల్లలు ఉన్నారో అలాంటి పేరెంట్స్కి ఈ టిప్ చాలా యూజ్ అవుతుందండి. ఎందుకంటే ఆ టైంలో ఆ ఏజ్ ఉన్న పిల్లలు ఎక్కువగా పేరెంట్తో మింగిల్ అవ్వడానికి కానీ వాళ్ళతో మాట్లాడక కానీ ఎక్కువగా ఇష్టపడరు. అంతేకాకుండా వాళ్ళు ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు. ఎందుకు అంటే వాళ్ళకున్న ఫిజికల్ అండ్ మెంటల్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల. సో ఇది మనం యాజ్ ఎ పేరెంట్గా మనమే అర్థం చేసుకోవాలి. అంతవరకు 13 సంవత్సరాలు వచ్చే వరకు చైల్డ్ మనతో ఎంతో క్లోజ్గా ఉండి ఒక్కసారి 13 సంవత్సరాలు వచ్చేసరికి ఆ చైల్డ్ మన నుంచి దూరంగా వెళ్ళిపోవడం మొదలెడతాడు. దానికి మెయిన్ కారణం ఎప్పుడైనా మీరు ఆలోచించారా? వాడికి వాళ్ళ సరౌండింగ్లో వచ్చిన మార్పులు, ఫిజికల్గా వాళ్ళలో వచ్చిన మార్పులు, హార్మోనల్గా వాళ్ళకి వచ్చే మార్పులు. ఆ ఏజ్ ఎంత కన్ఫ్యూజింగ్గా ఉంటుంది అంటే పిల్లలకి ఎస్పెషల్లీ పిల్లలకి ఏది కరెక్టు ఏది రాంగు అనేది అర్థం కాదు. అట్రాక్ట్ అవుతూ ఉంటారు, ప్రతిదానికి అట్రాక్ట్ అవుతూ ఉంటారు, ప్రతిదానికి సీరియస్ అవుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళలో ఉన్న మార్పులు వాళ్ళకి అర్థం కాక వాళ్ళని ఒక కన్ఫ్యూషన్ స్టేజ్లోకి తీసుకెళ్ళిపోతాయి. అలాంటి సిచ్యువేషన్లో యాజ్ ఎ పేరెంట్గా మన రెస్పాన్సిబిలిటీ ఏంటి? యాజ్ ఎ పేరెంట్గా మన రెస్పాన్సిబిలిటీ వాళ్ళని మన ఫ్రెండ్లీ నేచర్తో మన వైపుకు తిప్పుకోవడం. అవునండి. అయితే ఎలా తిప్పుకోవాలి అంటే రోజు మీరు ఎక్కువసేపు పిల్లలతో గడపండి. గడపడం అంటే జస్ట్ ఉండడం కాదండి, వాళ్ళతో ఎక్కువ మాట్లాడండి. వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమిటి, ఫిజికల్ ప్రాబ్లం కావచ్చు, ఎడ్యుకేషనల్ ప్రాబ్లం కావచ్చు, హెల్త్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఏదో ఒకటి ఏ ప్రాబ్లం అయినా డిస్కస్ చెయ్యండి. అదేంటి మేడం, మేము రోజు మా పిల్లలతో మాట్లాడుతున్నామే, స్కూల్ నుంచి రాగానే అడుగుతాం ఏం చెప్పారు స్కూల్లో, ఏం జరిగింది అని అడుగుతాను. అడగడం వేరు, మాట్లాడడం వేరండి. అడగడం అంటే క్వశ్చన్ చేయడం. మీరు ఎప్పుడైనా అడిగారు అనుకోండి, అబ్బాయి ఎప్పుడు స్కూల్లో కూడా అదే అడుగుతారు, ఇంట్లో కూడా అదే అడుగుతారని వాళ్ళు కోపం వచ్చి ఏం చెప్పలేదు నాకు తెలుసులే అనేసి వెళ్ళిపోతారు. సో అదే కాకుండా మీరు మాట్లాడండి. నాన్న ఎలా ఉన్నావు, ఏమైంది, బాగా జరిగిందా, ఈరోజు ఎలా వచ్చింది, నువ్వు అన్ని జాగ్రత్తగా తిన్నావా అని అఫెక్షనేటివ్గా మీరు వాళ్ళతో మాట్లాడుతూ ఉండాలి. అంటే ఎలాగైతే ఫ్రెండ్స్ వాళ్ళతో కలిసిపోయి ఉంటారో బయట, ఇంట్లో మీరు కూడా పేరెంట్గా కాకుండా ఫ్రెండ్గా వాళ్ళతో కలిసిపోవాలండి. అంటే వాళ్ళలో మీరు కూడా ఒకడు. ఎస్, మా మదర్ నా ఫ్రెండ్, మా ఫాదర్ నా ఫ్రెండ్, నేను ఏం చెప్పినా వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఎందుకంటే ఈ ఏజ్లో పిల్లలకి మనకి ఒక చిన్న క్లాష్ ఏంటంటే వీళ్ళు అన్ని ఫిజికల్గా మెంటల్గా అండ్ హార్మోన్గా చేంజ్ అవ్వడం వల్ల వీళ్ళు కొంత తేడా, అంటే మనకి తేడాగా కనబడతారు. తేడా కాదండి, అది ఒక ట్రాన్స్ఫర్మేషన్. చిన్న బాల్యం నుంచి యవ్వన దశలోకి వెళ్తారు కాబట్టి చాలా మార్పులు జరుగుతుంటాయి. కాబట్టి వాళ్ళు మనతో ఏం చెప్పినా వాళ్ళకి అర్థం కాక, మెయిన్గా ఏంటంటే ప్రాబ్లము అర్థం కాక మనకి ఎగ్నెస్ట్గా మాట్లాడుతుందా, నేను చెయ్యను, నేను చూడను అన్నట్టుగా. సో అలాంటప్పుడు మనం యాజ్ ఎ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్గా మనమే కొంచెం ఓపిక పట్టి వాళ్ళతో మాట్లాడాలి. ప్రతి ప్రాబ్లమ్ని, ఈవెన్ ఇంట్లో కూడా మీరు ఏదైనా డెసిషన్ తీసుకుంటే వాళ్ళకి ఏం తెలుస్తుంది, వాళ్ళతో ఎందుకు అనుకుంటారు చాలామంది పేరెంట్. కాదండి, అంటే అది మీ పర్సనల్ హస్బెండ్ వైఫ్ పర్సనల్ విషయాలు కాదు, మామూలుగా ఏదైనా మంచి విషయాలు అయినప్పుడు అలాంటప్పుడు పిల్లల్ని కూడా కూర్చోబెట్టి, ఆ ఏజ్ పిల్లలు ఎస్పెషల్లీ ఆ ఏజ్ పిల్లల్ని కూర్చోబెట్టి ఇది మంచి ఇది చెడు ఇలా చేద్దాం అనుకుంటున్నాం, నీ ఒపీనియన్ ఏంటి? ఎందుకంటే ఈ రోజుల్లో పిల్లలు చాలా తెలివైన వాళ్ళు కూడా ఉన్నారండి. చాలామంది మనకన్నా చాలా విషయాల్లో వాళ్ళు చాలా ముందున్నారు. సో అలాంటి విషయాలను మీరు పిల్లలతో ఒకసారి డిస్కస్ చేయండి. ఇలా డిస్కషన్ చేయడం వల్ల వాళ్ళ యొక్క ఒపీనియన్ ఏంటి, వాళ్ళ యొక్క ఐడియాలజీ ఏంటి అని మనకు అర్థమవుతుంది. దాని తగ్గట్టుగా మనం వాళ్ళకి ఎలాంటి ఇన్పుట్స్ ఇస్తే బాగుంటుందో మనకు కూడా తెలుస్తుంది. అలా కాకుండా కొంతమంది ఏం చేస్తారంటే పిల్లలకి ఏదైనా చెప్పేసరికి పిల్లలు కాదు అనగానే, పిల్లలు ఏదైనా వాళ్ళ ఒపీనియన్ చెప్పడానికి ముందుకు వచ్చినా వెంటనే నీకేం తెలుసు, నువ్వు కూర్చో అంటుంటారు పేరెంట్స్. అది తప్పని చెప్పను, కానీ ఈ రోజుల్లో ఈ సిచ్యువేషన్లో ఇది తప్పే. ఎందుకు అంటే దానివల్ల చైల్డ్ ఏంటి, ఏం చెప్దామని వచ్చినా మా అమ్మ వినదు, మా నాన్న వినరు, కానీ వాళ్ళు చెప్తే నేను వినాలి, నేను ఎందుకు చేయాలి? అలా ఏంటి నేను మనం అనుకున్నాం కదండి, పిల్లలు చూసే
అబ్జర్వ్ చేసే కదా వాళ్ళు నేర్చుకుంటారు. వాళ్ళు నన్ను విన్నప్పుడు నేను ఎందుకు వాళ్ళ మాట వినాలనే ఒక మైండ్ కాన్సెప్ట్లోకి వచ్చేస్తారండి. సో అందుకే మీరు వాళ్ళు ఏమైనా ఒపీనియన్ చెప్తే కొంచెం ఓపిక్గా వినండి. విని ఒకవేళ అది కరెక్ట్గా ఉంటే ఓకే, కరెక్ట్గా లేదు, అది రాంగ్ ట్రాక్ వెళ్తున్నది అని మీకు ఆ డిస్కషన్ కానీ ఆ ఒపీనియన్ కానీ మీకు అనిపించింది, వెంటనే వాళ్ళకి చెప్పండి, దాన్ని కరెక్ట్ చేసి ఇది కాదు నాన్న, ఇది సిచ్యువేషన్, అందుకు ఇలాంటి అనుకుంటున్నాం, మేము ఇలా చేద్దాం అనుకున్నాం, ఇది మనకు బాగుంటుందని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎక్కువ ర్యాపో మెయింటైన్ చేయండి. ఒక ఫ్రెండ్ అయితే ఎలా ఉంటాడో అలా ఉండండి. ఎందుకు అంటే మన చైల్డ్ సైకాలజీ ప్రకారం బేబీ పుట్టిన నుంచి 12 years వరకు వాళ్ళని చైల్డ్గానే ఉండాలి. చైల్డ్ విషయంలో పేరెంట్గానే ఉండాలి. ఓకే, ఆ టైంలో మన పిల్లలకి ఏది మంచి ఏది చెడు, డిసిప్లైన్ అండ్ ఎవ్రీథింగ్ మనం ఇవ్వాలండి. అదే బేసిక్ అనమాట. ఈ బేసిక్ థాట్స్ కావచ్చు, బేసిక్ వాల్యూస్ కావచ్చు, బేసిక్ ఎడ్యుకేషన్ అంతా కూడా మనకు 12 years లోపునే ఇస్తాం. అందులో బాగా ఇచ్చినప్పుడు అక్కడే మనం కొంచెం స్ట్రిక్ట్గా ఉండి వాళ్ళకి తప్పైతే తప్పని చెప్పడం ఇవన్నీ చేయాలి. కానీ 13 yearsకి వచ్చాక చైల్డ్ సైకాలజీ ప్రకారం వాళ్ళతో మనం ఫ్రెండ్లీగా ఉండాలి. ఉన్నప్పుడే వాళ్ళు మన కంట్రోల్లో ఉంటారు, మనతో మాట్లాడతారు. వాళ్ళు ఏదైనా అనగానే కోప్పడిపోవడం, గసిరేయడం, నువ్వు ఆర్గ్యుమెంట్ చేస్తున్నావు. చాలామందికి ఆర్గ్యుమెంట్కి డిస్కషన్కి తేడా తెలియదు. డిస్కషన్ అంటే ఒపీనియన్ షేర్ చేసుకోవడం అండి. చైల్డ్ ఎప్పుడైనా వాళ్ళ ఒపీనియన్ షేర్ చేసుకోవడానికి ముందుకు వచ్చినప్పుడు, వాళ్ళ భావాలను చెప్పడానికి ముందుకు వచ్చినప్పుడు యాక్సెప్ట్ చేయండి, దాన్ని ఆర్గ్యుమెంట్గా తీసి కొట్టికండి. అప్పుడు చైల్డ్లో నా పేరెంట్స్ నా మాట వింటున్నారు అని మన మీద వాడికి కాన్ఫిడెన్స్ వస్తుంది, వాడికి ఒక భద్రత భావం కలుగుతుంది, నా గురించి నా పేరెంట్స్ ఉన్నారు అనేది. మనం ఉంటాం, ఎందుకంటే మన పేరెంట్గా మనకు తెలుసు, మనం ప్రతిదీ పిల్లల కోసంకే చేస్తాం. కానీ చైల్డ్కి ఆ ఫీలింగ్ రాదు, ఎందుకంటే చైల్డ్ వెర్షన్ డిఫరెంట్, పేరెంట్ వెర్షన్ డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి. సో మీరు ఆర్గ్యుమెంట్ అని కొట్టికండి, డిస్కషన్ని యాక్సెప్ట్ చేయండి, వాడి ఒపీనియన్ని యాక్సెప్ట్ చేయండి. ఒకవేళ రాంగ్ అయితే చెప్పండి. సో ఈరోజు టిప్ ఏంటంటే, మీ పిల్లలు ఎస్పెషల్లీ టీనేజర్స్ ఎక్కువ మీతో ఉండాలి అంటే వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండండి. దాంతోపాటు ఎక్కువ వాళ్ళతో మాట్లాడండి, డిస్కషన్ చేయండి, వాళ్ళ ఒపీనియన్ చెప్పడాన్ని ఎంకరేజ్ చేయండి. చేస్తారు కదా. థ్యాంక్ యూ సో మచ్.